తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవుల ప్రకటనకు రంగం సిద్ధమవుతోంది. పనితీరు ఆధారంగా పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఏఐసీసీ పెట్టిన నిబంధనలను పక్కాగా ఫాలో అవ్వాలని ముందుగా నిర్ణయించిన కొందరి విషయంలో సడలింపిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుల ఎంపికకు పరిగణనలోకి తీసుకున్న ప్రమాణాలేంటి? అందిన దరఖాస్తుల వడపోత తర్వాత 3 పేర్లతో షార్ట్ లిస్ట్ సిద్ధమైందా? ప్రజా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యుల కోసం పైరివీలు చేసుకుంటున్నారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. బైపోల్లో ఎదురైన అనుభవాలతో పార్టీని పటిష్టం చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. బలమైన నేతలుంటే పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్కు ఉపయోగపడతారని భావిస్తోంది. 2028లో జరిగే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువకులు, పార్టీ కోసం కష్టపడే వారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని చూస్తోంది. ఏఐసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించి అందరి అభిప్రాయాలు సేకరించి నివేదికలు సిద్ధం చేయడంతో డీసీసీల నియామకం కోసం కసరత్తు జరుగుతోంది. డీసీసీల కోసం అందిన దరఖాస్తులను పరిశీలించి సామాజిక వర్గాల వారీగా ప్రతి జిల్లా నుంచి 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు. ఆశావాహులు డీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసారి పలు నిబంధనలు పెట్టారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా 5 ఏళ్లు పనిచేసిన వారు స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలన్న రూల్ ఉంది. ప్రస్తుత ప్రెసిడెంట్స్ బంధువులు పోటీ చేయకూడదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మైనారిటీలు, మహిళలకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పెట్టిన రూల్ ప్రకారం 5 ఏళ్లు డీసీసీ అధ్యక్షులుగా పదవీకాలం పూర్తి చేసుకున్న వారికి మరోసారి అవకాశం దక్కదు. అయితే కొన్ని జిల్లాల అధ్యక్షుల పదవీకాలం కనీసం 3 ఏళ్లు కూడా కాలేదు. మల్కాజ్గిరి, మెదక్, నారాయణపేట, భువనగిరి, మహబూబ్ నగర్, పెద్దపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు ఈ జాబితాలో ఉన్నారు. దీంతో తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ఇక హైదరాబాద్ జిల్లాలను ఖైరతాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ గా విభజించి డీసీసీలను నియమించింది. ఈసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఈ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ గా మోతే రోహిత్ ను నియమించే అవకాశం ఉంది. భీం భరత్, దేప భాస్కర్ రెడ్డి, పారిజాత నరసింహారెడ్డి, మొగుళ్ల రాజీరెడ్డి, రంగారెడ్డి డీసీసీ రేస్లో ముందంజలో ఉన్నారు. వికారాబాద్ జిల్లా డీసీసీ కోసం కల్వ సుజాత, రఘువీరరెడ్డి, సుధాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న హరివర్ధన్ రెడ్డి తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, జంగయ్య యాదవ్ వంటి నేతలు పదవి కావాలని కోరుతున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డికి అవకాశం ఉండదు. దీంతో మంత్రి దామోదర రాజ నరసింహ తన సన్నిహితుడు ఉజ్వల్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యేల బంధువులు కూడా పోస్టు కోసం పోటీ పడడం ఆసక్తికరంగా మారింది. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తన తమ్ముడు నగేష్ షెట్కార్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డికి ఇప్పించుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇక మెదక్ లోక్సభ స్థానంలో ఓడిపోయిన నీలం మధు కూడా సంగారెడ్డి డీసీసీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా డీసీసీ కోసం పూజల హరికృష్ణ, బండారు శ్రీకాంత్ ప్రయత్నిస్తున్నారు. నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా డీసీసీ రేస్లో ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీసీసీల కోసం తీవ్ర పోటీ ఉంది. మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం దేవకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఈ నేత పదవి బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో మరోసారి తనకి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. బీసీ నేత సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక వనపర్తి జిల్లా డీసీసీ కోసం లక్కాకుల సతీష్ ను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రతిపాదిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాత్రం కిరణ్ కుమార్ కోసం ప్రయత్నిస్తున్నారు. జోగులాంబ గద్వాల్ డీసీసీకి సరితా తిరుపతయ్య, నల్లారెడ్డి మధ్య పోటీ ఉంది.
నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతోంది. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ రెడ్డికి 3 ఏళ్ల పదవీకాలం పూర్తి కాలేదు. దీంతో తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిలో కొందరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏదో ఒక పోలింగ్ బూత్ కు ఇన్ఛార్జిగా పనిచేశారు. దీంతో వారు సాధించిన ఓట్ల ఆధారంగా పదవి ఇచ్చే అవకాశం ఉంది. జిల్లా అధ్యక్ష పదవుల ప్రకటనలో ఇప్పటికే ఆలస్యమైందని భావిస్తున్న హస్తం పార్టీ పెద్దలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక పదవులు దక్కించుకునే నేతలెవరో చూడాలి.